జగద్గురువైన పితామహ పత్రిజికి, అమ్మ స్వర్ణమాల మేడంకి అనంతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ మహా అవతార్ బాబా ఫౌండేషన్ యొక్క ఈ యొక్క జూమ్ సెషన్ నడిపించే మాస్టర్ గారికి, మేడం గారికి నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు. మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు ఫ్రెండ్స్. మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అద్భుతంగా మన గురువుగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. నేను ఎక్కడ ఏ క్లాసులు చెప్పినా మరి గురువుగారి కాన్సెప్టే చెప్పడం, ఎందుకంటే అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత తీసినా తక్కువనే అని మనకు నేర్పించుడు కాబట్టి నేను ఆయనదే చెప్పడం జరుగుతుంది మేడం. అందులో భాగంగా మనకు గురువుగారు చెప్పింది, ప్రతి ఒక్క ధ్యాని ఎప్పుడైతే అద్భుతంగా ఆత్మ జ్ఞానంలోకి వచ్చిండో, ధ్యానాన్ని నేర్చుకున్నారో, వాళ్ళందరూ కూడా గురువుగారికి మనం రుణం తీర్చుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే, గురువుగారు చెప్పింది ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. కాబట్టి ఇంటింట ధ్యానం విస్తారంగా ప్రతి ఒక్కరు మీరు ఎలా ఆత్మజ్ఞానం తెలుసుకొని చక్కగా జీవిస్తున్నారో, మరి ఇది విశ్వవ్యాప్తం కావాలనే ఉద్దేశంతో గురువుగారి గొప్ప సంకల్పం. కాబట్టి ఆ సంకల్పంలో మనం భాగస్వాములై మనం ఒక సమిధల్లాగా మరి కావాలని నేను కోరుకుంటాను మేడం. ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకున్నామో, మనకు తెలిసింది వేదాంతం చెప్పేది అవసరం లేదు. మన చిన్నగా గురుగారు ఏమంటే, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి, కళ్ళు మూసుకొని చక్కగా కూర్చోమనండి, మీకు ఆరోగ్యం కావాలన్నా చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. ఇలా చిన్న చిన్న జ్ఞానంతోనైనా కళ్ళు మూసుకొని కూర్చోబెట్టండి అని ప్రతి ఇంటికి తెలవాలనే ఉద్దేశం గురువుగారి గొప్ప సంకల్పం. కాబట్టి మనందరం కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని అందజేయాలని నేను మరొకసారి అందరికీ కోరుకుంటున్నా మేడం. ఈ అద్భుతమైన భండాగారం గురువు గారి యొక్క కాన్సెప్ట్, ఆయనకు మనము ఏ వీడియో ఉన్నా సరే అద్భుతం, మహా అద్భుతం. రకరకాల స్వీట్లు ఎలా తింటామో, ఒక్కొక్క స్వీట్ ఒక్కొక్క రకం ఎలా ఉంటుందో, గురువు గారు ఏ వీడియో చూసినా అద్భుతం. అద్భుతమైన సబ్జెక్టును దాంట్లో మనం మరి తెలుసుకుంటాం. నిన్న మనం మన వాస్తవానికి మనమే బాధ్యులమని తెలుసుకున్నాం. ఎస్, చక్కటి కాన్సెప్ట్. ఇంకా దాంట్లో ఎప్పుడైతే మనం జీవిస్తామో మనకు సమస్యలు చాలా దూరం వెళ్ళిపోతాయి. అది నిజంగా చెప్పాలంటే మనకు ఒక బుల్లెట్ ప్రూఫ్. ఏ తుపాకీ గుండొచ్చి ఆ కొట్టినా తలగకుండా మనకు సెక్యూరిటీ ఎలా ఉంటుందో, మీ వాస్తవానికి మీరు బాధ్యులు అనే కాన్సెప్ట్ మనకు అదొక బుల్లెట్ ప్రూఫ్. ఎందుకంటే మన వాస్తవాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో మన మాట జారదు, ఆలోచన జారదు, కర్మలు మరి అలాంటి కర్మలే మనం చేస్తుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, మనకు వచ్చే అవకాశాలు లేవు, 90% లేవు, 80% 90. కొన్ని గత జన్మ కారణాల వల్ల రావచ్చు. ఆ వచ్చిన కర్మలను కూడా మనం అవలీలగా దాటగలుగుతాం. అది ఫ్రెండ్స్ నిన్న మనం తెలుసుకుంది. మరి చక్కగా ఆచరిద్దాం, మన మన చిల్లులన్నీ మూసేసుకుందాం. ఎంత చెప్పినా, అందుకే గురుగారు ఏమంటారంటే వినాలి వినాలి, మనం ఎప్పుడు వింటూ ఉండాలి. ఇప్పుడు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చింది మేడం గారు అంటే అది నా కోసమే. మళ్ళీ నేను రిపీట్ చేసుకోవడమే, మీకు చెప్పడం కాదు ఫ్రెండ్స్. నేను దాన్ని రిపీట్ చేసుకొని నేను ఎంతవరకు జీవిస్తున్నా దాంట్లో. ఇది ఈ యొక్క ఆత్మజ్ఞానము రెండు అంచుల ఖడ్గం. వినేవారికి బాగుంటుంది, ఎక్కడనైనా జారి పడుతున్నామా అని మేల్కుంటారు, చెప్పేవారు కూడా మేల్కుంటారు. ఎస్, నేను చెప్తున్న గురువుగారి కాన్సెప్ట్, కానీ నేను ఎంతవరకు నిలబడుతున్నా అనేది కూడా మరి మనం రిపీట్ చేసుకోవడం జరుగుతుంది. చక్కటి అవకాశం మేడం, థ్యాంక్ యూ. సరే, ఏమంటుండంటే విత్తును బట్టి
చెట్టు ఏ విత్తనాలు పెడతామో అలాంటి చెట్ల యొక్క ఫలితాన్నే మనం పొందుతాం అంటాడు గురువుగారు. అంటే ఎలాంటి విత్తనాలు పెడతాం? మన యొక్క మనస్సులో. ఇప్పుడు ఒక రైతున్నాడు, జూన్ వచ్చినప్పుడు చక్కగా భూమిని సారవంతం చేస్తాడు. సారవంతం చేసి చక్కగా ఏం చేస్తాడు? దాంట్లో ఏ పంట పెట్టాలి, ఏ పంట పెడితే చక్కటి దిగుబడి వస్తుందని ఆలోచించి చక్కటి విత్తనాలు నాటుతాడు. కానీ ఏదో ముండ్ల చెట్లు గాని ఏవో పిచ్చి మొక్కలు తెచ్చి ఆ సారవంతమైన భూమిలో నాటుతాడా? నాటలేరు. కాబట్టి చక్కగా వ్యవసాయదారుడు ఎలా విత్తనాలు నాటి ఆ నాటిన పంటకు కూడా కలుపు మొక్కలు రాకుండా ఎలా జాగ్రత్తగా మరి కలుపు మొక్కలు పీకేస్తుంటాడో అప్పుడు ఆ పంట ఎదిగినట్ల. గురుగారు మనకు చెప్పే కాన్సెప్ట్ విత్తు బట్టే చెట్టు. ఏ విత్తనాన్ని నాటుతామో అలాంటి ఫలితాన్నే మనం పొందుతాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు చక్కగా మన మనసులో ఈ యొక్క నెగిటివ్ అంతా తీసేసుకొని చక్కటి సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్పాలు అన్న తప్పకుండా మనకు నెరవేరే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, ప్రతి ఒక్కరిలో భూమి మీదకి వచ్చిన ప్రతి ఆత్మలో ఆ పరమాత్మ శక్తినిచ్చి పంపించాడు. పాలల్లో వెన్న ఎలా దాగిందో అన్ని పాలల్లో వెన్న దాగింది అందరికి తెలుసు. కానీ వెన్న తీయాలి అంటే చిలకాలి. ఆ చిలకడం నేర్పించడానికే సద్గురువులు మనకు దొరికొస్తారు. ఆ సద్గురువును మనం ఎవరైతే పట్టుకున్నామో మనం ఎంతో అదృష్టవంతులం. ప్రతి ఒక్కరిలో ఉంది ఫ్రెండ్స్ శక్తి. అయితే ఆ ఆత్మతత్వంలో లేనప్పుడు అలాంటి గురువులు దొరకనప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే నెగిటివ్, ఏ విషయాన్నైనా నెగిటివ్ లో తీసుకుంటారు. ఇప్పుడు మనం ఒక వర్డ్ మాట్లాడడం, ఒక మాట మాట్లాడడం అంటే దానికి రెండు రకాల అర్థాలు వస్తాయి. పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. అయితే ఆత్మజ్ఞానం లేనప్పుడు, సరైన అవగాహన లేనప్పుడు అది నెగిటివ్ కే వస్తుంది. అదే గొడవలకు ఈరోజు దారి తీస్తుంది. ప్రతి కుటుంబాల్లో ఎందుకు కమ్యూనికేషన్ ఉండటం లేదు అంటే నెగిటివ్. చిన్న విషయాలను కూడా నెగిటివ్ తీసేసుకుంటారు. అది మరి నెగిటివ్ తీసుకున్న తర్వాత ఎవరో ఒకరు దాన్ని తెలుసుకొని సారీ చెప్పుకుంటారా? చెప్పుకోరు. తగ్గుతారా? తగ్గేదే లేదు. ఈ మధ్యలో మనకు సినిమా వచ్చింది, పుష్ప సినిమా. తగ్గేది లేదు. అలా మరి ఆత్మజ్ఞానం లేనప్పుడు ఏమంటారు? తగ్గేదే లేదు. భర్తకు భార్య తగ్గేదే లేదు, భార్యకు భర్త తగ్గేది లేదు, అన్నదమ్ములు గాని కుటుంబంలో గాని తగ్గేదే లేదు. అంతే. ఎందుకు? ఆత్మజ్ఞానం లేదు అక్కడ. జీవిత విధానం ఎలా జీవించాలి అనేది లేదు. ఇప్పుడు మనకిచ్చే ప్రిపేర్ అంతా కూడా డబ్బు ఎలా సంపాదించాలి. మనము ఎక్కడైనా వెళ్తుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పండగలకు వెళ్తుంటాం. అక్కడ ఏం వింటుంటాం? పిల్లలను ఏ స్కూల్లో చదివిపిస్తుండ్రు, ఎంత ఫీజులు అవి, పెద్ద స్కూల్లా కార్పొరేట్ స్కూల్లా, మరి ఎలా డెవలప్మెంట్ ఉంది, ఎంత గోల్డ్ ఉంది, ఎలా డెవలప్మెంట్ ఉన్నారు ప్రాపంచికంగా. ఎలాంటి దుస్తులు కొన్నాం, ఆ చీర ఖరీదులు ఎంత, గోల్డ్ ఎంత, గోల్డ్ ఎట్లా ఎట్లా ఉంది, ఏ రేట్ ఉంది. అది ఇట్లా మాట్లాడుతుంటారంటే ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటుండ్రు ఫ్రెండ్స్. అది వింటుంటే చాలా బాధాకరం వేస్తుంది మనం. అది ఎంత నెగిటివ్, ఎంత విలువైన సమయాన్ని అసలు ఎంత వాడుకుంటుంది. డబ్బు సంపాదించాలి, ఓకే. అది ఒక పార్ట్ జీవితంలో. అన్ని కళల్లో 64 కళల్లో అది ఒక కళ. సంపాదించాలి తప్పకుండా. కానీ ఇంకా మిగతా కళల్లో ఎలా ఉంటున్నాం అనేది నేర్పించేదే మనకు సద్గురువులు. అందులో మనకు దొరికిన గురువు గొప్ప డైమండ్ ఫ్రెండ్స్. మనం చాలా అదృష్టవంతులం. పత్రిజీ కాన్సెప్ట్ వింటూ ఆయన యొక్క ఆచరణలో నడుస్తున్నాము అంటే మనం చాలా చాలా అదృష్టవంతులం. ఎంతో గొప్ప సత్యం ఇది. ఎక్కడ దొరకవు మనకు. గురువు గారు చెప్పిన మాటలైతే ఎక్కడ కూడా దొరకవు, నేను వినలేను కూడా. అందుకే అంత కనెక్ట్ అయిపోయిన ఫ్రెండ్స్. నేను ఎంతో
సత్యాన్ని శోధించిన ఏ గురువు వచ్చినా వినాలి, వినాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. నాకు ఒక ఆకలి, ఎక్కడ ఎవరు వచ్చినా వినాలి ఏం చెప్తున్నారు. దాహం అనేది తీరేదే కాదు. ఎప్పుడైతే పత్రిజీ 2006లో నాకు దొరికేసిండో అప్పుడు దాహం అనేది తీరిపోయింది ఫ్రెండ్స్. ఓహో, ఇది మన దగ్గరే ఉందా. అద్భుతమైన వేమన పద్యాలు ఎంత బాగా చెప్తాడు. మన దగ్గరనే ఉందా, మనం బయట వెతుకుతున్నామా అనే సత్యం తెలిసిపోయింది మనకు. దీంట్లో బుద్ధ భగవానుంది కూడా ఒక కథ చెప్పిండు. బుద్ధ భగవానుడు అన్ని కూడా ప్రాక్టికల్ గా చూపించేవాళ్ళు. చాలా మట్టుకు సద్గురు ప్రాక్టికల్ గా చూపిస్తారు, అప్పుడే అర్థమవుతుంది. అలా ఒక శిష్యుడు వస్తాడు జ్ఞానబోధ చేయమని వచ్చినప్పుడు. ఆయన ఏమంటాడంటే అంత వెతుకుతుంటాడు. వెతుకుతూ ఉంటే ఆయనతో పాటు ఈయన కూడా వెతుకుతూ ఉంటాడు. ఏం పోయింది గురుదేవా అంటే, ముత్యం పోయిందయ్యా, నా దగ్గర ఉన్న ఒక మంచి ముత్యం పోయింది అని చెప్పి అంత వెతుకుతూ ఉంటాడు. ఆశ్రమం అంతా కావాలని అంత వెతుకుతూ ఉంటాడు. ఆ గురు వెంబడి శిష్యుడు వెతుకుతూ 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 ఉంటాడు. వెతికి 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 చివరికి ఆశ్రమంలోకి వస్తాడు. ఆశ్రమంలో రాగానే అక్కడనే ఉంది. అయ్యయ్యో గురువు గారు, ఇగో ఇక్కడనే ఉంది కదా ముత్యము, మనం ఇంతసేపు టైం వేస్ట్ చేసి ఆశ్రమం చుట్టూ అంతా లింకినం గురువు గారు అంటాడు. అంటే అప్పుడు బుద్ధ భగవానుడు నవ్వుతూ, నాయన, మనం చేసే పని అంతా ఇదే పని. ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడనో వెతుక్కుందాము, ఏ గుళ్ళలోనో వెతుక్కుందాం, ఏ యాత్రలకు వెళ్దాం, అక్కడ దొరుకుతాడని మనం ఎంతో ప్రయాసపడి వెతుకుతున్నామే. ఎక్కడ లేడు, పరమాత్మ మనలోనే ఉన్నాడు అనే సత్యాన్ని, ఈ ముత్యం ఎట్లా ఆశ్రమంలో ఉందో దేనికోసం మనం బయట వెతికినామో అలానే మనలో ఆ పరమాత్మ ఉన్నాడని మరి ప్రాక్టికల్ గా శిష్యుని చెప్తే ఎన్నో ఉన్నాయి. బుద్ధ భగవాన్ అయితే ప్రాక్టి ప్రాక్టికల్ గా చెప్పిన స్టోరీస్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాక్టికల్ అయినప్పుడే మనకు అర్థమైంది. అగ్గి పుల్ల గీకి ఒక దీపాన్ని వెలిగిస్తేనే దీపం వెలుగుతుంది, అది ఒక ప్రాక్టికల్. అలా మనము చిన్న పిల్లలకు దీపం ఎలా ముట్టియాలో తెలియదు, అలాంటప్పుడు అగ్గిపెట్టె తీసి పుల్ల తీసి మనం గీకి ముట్టిస్తే ప్రాక్టికల్ చూపిస్తే ఓహో ఇలా చేయాలా అని అలా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్. అలా మన గురువు గారు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా చూపించండి ఫ్రెండ్స్. లేచి నుంచి పడుకునే వరకు ఎలా చేయాలి ప్రతి పని, మహిళలకు కూడా చాలా ఎలా చేయాలి, ఏ పని చేసినప్పుడు ఎంత అవేర్నెస్ ఉండాలి, వంట ఎలా వండాలి, ఎలా వడ్డించాలి, వడ్డించే విధానంలో కూడా చాలా భయం వేస్తుండే ఫ్రెండ్స్ గురుగారి దగ్గర. నేను నా అదృష్టంతో గురుగారు పుట్టింది బోధన్ శక్కర్ నగర్ లో. నేను 2 సంవత్సరాలు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ. గురుగారి యొక్క ఆశ్రమంలో 2 సంవత్సరాలు ఉండి చక్కగా అక్కడ పిరమిడ్ కూడా కట్టించడం జరిగింది మా చేతుల మీదుగా. అంటే చాలా అనుభవాలు గురువుగారితో మాకు. ఎంత భయం అంటే వడ్డించేటప్పుడు కూడా అంత భయం, ఎలా వడ్డించాలి, ఒక్క చుక్క కూడా కింద పడకుండా. అంటే ఇవన్నీ ఆ గురువయ్యుండి కూడా ఎన్ని నేర్పిండు మనకు. అలా విత్తు బట్టే చెట్టు, కర్మ బట్టే ఫలితం. ఎలాంటి కర్మ చేస్తావు, ఒక చీమకు కూడా హాని చేయనప్పుడు మరి ఆ కర్మ నీకెలా వస్తుంది. మరి ఎన్నో జీవులను మనం దయా దాక్షిణ్యాలు లేకుండా చంపి పారేసినప్పుడు ఆ కర్మలు మనకు రావా ఫ్రెండ్స్. సమాజంలో ఇది తెలియదు కదా. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఎంత బాగా నేర్పిండు. కర్మను బట్టే ఫలితం. చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు. గతంలో మనం ఏం చేసి వచ్చామో, కాబట్టి ఈ జ్ఞానం అనే అగ్నితో మనం ఎప్పుడైతే సావాసం చేస్తున్నామో, నిత్య సాధన చేస్తున్నామో, ఈ యొక్క ధ్యాన సాధనలో అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకొని మన కర్మలో దగ్ధం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో గురుగారు చెప్పింది ఒక 5 ధర్మాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చుతుంది. ఏంటి అంటే 5 ధర్మాలు గురువు గారు చాలా చక్కగా బోధించారు. ఫస్ట్ శరీర ధర్మం, రెండవది కుటుంబ ధర్మం, మూడవది గురు ధర్మం, జ్ఞాన ధర్మం, గురువు ధర్మం, నాలుగవది
సమాజ ధర్మం. ఐదోది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాల్లో మనం ఎలా జీవించాలని ఎంత క్షుణ్ణంగా గురువు గారు మనకు నేర్పించడం జరిగింది. అంతకుముందు నేను ధ్యానంలో రాకముందు ఈ శరీరం ఉంటుంది పోతుంది, ఏదో ఒకటి తింటే అయిపోతుందిలే, ఏ బట్టలు కట్టుకుంటే ఏముందిలే అని చాలా మంది వైరాగ్యంతో ఫ్రెండ్స్ ఈ యొక్క సత్యం తెలియకుంటే గురువుగారు ఏమంటాడంటే, వైరాగ్యం వద్దంటారా అన్నల్లారా, వైభోగం కావాలంట అంటే వైభోగంగా జీవించమన్నాడు. అంతవరకు నాకు తెలియదు ఫ్రెండ్స్. వైభవంగా వైరా ఎంత అంటే పుల్- పూర్తి వైరాగ్యంలో జీవించేదాన్ని నేను. ఏం తింటే ఏముందిలే, శరీరం నిలవడానికి ఏమో తినాలి, ఏ బట్ట కడితే ఏముందిలే, ఏదో కట్టేస్తే అయిపోతుంది. ఎలా అంటే నన్ను చాలా మటుకు ఒక పిచ్చిదానిలాగా చూసేవాళ్ళు. అంటే నేను అనుకుంటుండే వాళ్ళు ఎలా చూస్తే నాకెందుకు, వాళ్ళతో నాకేం సంబంధము, ఇలా చాలా మొండిగానే నేను జీవించేదాన్ని. వాళ్ళతో నాకెందుకు, రేపు సమాధానం చెప్పేది నేను, కాబట్టి నేను పరమాత్మ కార్యం చేస్తున్నా, ఈ భోగాలన్నీ నాకొద్దు, ఈ డబ్బు కూడా వద్దు అని నేను చాలా నెగిటివ్ గా మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బున్నోళ్ళకు గర్వం ఉంటది, డబ్బున్నోళ్ళు భగవంతుని పట్టుకోరు అని ఎన్నోసార్లు చాలా చాలా అనుకునేదాన్ని. అలాంటి నాకు డబ్బు అందనంత దూరం వెళ్ళిపోయింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది, ఓహో వాక్ ఇంత శక్తి ఉంటదా, వాక్ క్షేత్రం ఎలా ఉండాలి, డబ్బు అవసరమే అని అప్పుడు ధ్యానంలోకి వచ్చినాక నేను మెయింటెనెన్స్ నేర్చుకున్న ఫ్రెండ్స్. ఎందుకంటే మన గురుగారు ఉన్నది ఉన్నట్లా చెప్పడం, మనం దొంగతనం చేసినా ఎస్, ధ్యానంలో రాకముందు నేను దొంగను, నేను ఇలాంటి పనులు చేసిన, నేను అబద్ధం ఆడినా, నేను ఎన్నో మోసం చేసిన, ఎన్నో జీవులను చంపినా, కానీ ధ్యానంలోకి వచ్చినాక నేను ఇలా మారినా అని చెప్పే ధైర్యం నేర్పించిన గురువు, ఏకైక గురువు అంటే దట్ ఈస్ భద్రిచ్. ఎక్కడ కూడా ధైర్యంగా చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే ధ్యానం రాకముందు అవును చేశాం, తెలియలేదు కాబట్టి అన్ని తప్పులు చేశాం, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో అది తప్పు చెయ్యొద్దు అని తెలుసుకొని జ్ఞానులుగా తయారైనాం. దానికి దృష్టాంతాలు మనకి ఎన్నో ఉన్నాయి. వాల్మీకి ఉన్నాడు, ఎంత దొంగ, బోయవాడు, ఎన్నో జీవులను చంపిండు, ఎంతో చేసిండు. తర్వాత జ్ఞానం నేర్చుకున్నాక గొప్ప యోగీశ్వరుడైండు. ఏనాడో కృతాయుగంలా రాముడు పుట్టక ముందే రామాయణాన్ని రచించే శక్తి తెచ్చుకుండు ఆయన. అలా జ్ఞానం లేకముందు ఎన్నో చేస్తాం ఫ్రెండ్స్, జ్ఞానం వచ్చిన తర్వాత మార్చుకున్నామని మనం ధైర్యంగా చెప్తాం. అలా నేను కూడా ఆ ఎంత ఆధ్యాత్మికత ఉండి భగవద్గీత మోటివేట్ చేస్తూ ఎంతో మందితో మహిళా సంఘాలకు వెళ్తూ బిఎస్కే చిన్న పిల్లలకు జ్ఞానాన్ని నేర్పినా గాని పూర్తి టోటల్ వైరాగ్యం. ఏ బట్ట కడితే ఏముంది, ఏం తింటే ఏముంది, ఎవరు నచ్చితే మనకేంది, నచ్చకుంటే మనకి అలా. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువు గారి మాటలు విన్న తర్వాత నేను మెయింటెనెన్స్ స్టార్ట్ చేసిన. చీరకు జాకెట్ ఎలా ఉండాలి, ఎలా మనం మెయింటెనెన్స్ ఉండాలి, ఎలా శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ధ్యానంలోకి వచ్చినాక నేర్చుకున్న ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ గురువు గారు చెప్పిండు శరీర ధర్మం. క్షేత్ర విభాగ యోగంలో చక్కగా పరమాత్మ మన యొక్క శరీరం గురించి చెప్పిండు. ఈ యొక్క క్షేత్రం బాగుంటేనే మరి క్షేత్రజ్ఞుడు దీంట్లో చక్కగా ఉంటాడు. అలా నా ఇష్టం వచ్చినట్ల తింటా, ఇష్టం వచ్చినట్ల వంట, సోమరిగా చేస్తా, టైం తప్పి తింటా, ఇవన్నీ కాదు. శరీరాన్ని నువ్వు ఎలా పోషించుకోవాలి, శరీరంతో ఎలా ఉండాలి అని అద్భుతమైన సత్యం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరం ఎప్పుడైతే శరీరం బాగుంటేనే కుటుంబానికి చేయగలుగుతాం, పిల్లలకు చేయగలుగుతాం, భర్తకు చేయగలుగుతాం, అందరికి నీ శరీరమే బాగలేదు, నువ్వే టైంకు తినడం లేదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనో తెలియట్లేదు, అలాంటప్పుడు మన శరీరాన్ని మనం కోల్పోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? అప్పుడు నాకు తెలుసు, అవును 100% శరీర ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, మనమైతే ఎప్పుడైతే చక్కగా ఉంటామో అప్పుడే ఇతరులకు సేవ చేయగలుగుతాం, కుటుంబానికైనా పక్కులకైనా ఎవరికైనా. ఈ శరీరం ఒక పొజిషన్ లో ఉన్నాం, మంచి చీర కట్టుకున్నాం, ఎస్ చూసే వాళ్ళకి బాగుంటది,
ఎందుకు కట్టుకోవద్దు? ధర్మబద్ధంగా ఏ కర్మైనా ధర్మబద్ధంగా చేసిన తర్వాత మన శరీరాన్ని చక్కగా మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అది నేర్చుకున్నా నేను. దాంట్లో తప్పు లేదు. భగవంతుని పట్టుకున్నంత మాత్రాన మనం ఎలా ఉండాలి అని కాకుండా, వైరాగ్యంతో ఉండుడు కాకుండా వైభవంగా జీవించాలనేది నేను గురువు గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలా శరీర ధర్మాన్ని ఫుడ్ ద్వారా కానీ దేని ద్వారా కూడా టైంకు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పండుకోవాలి, ఎంత తినాలి. ఏమంటాడు? 4 ఇడ్లీలు తినాలంటే 2 ఇడ్లీలు తినండి. ఎంత తిన్నా, ఎంత తక్కువ తింటే అంత బాగుంటది. 4 ఇడ్లీలు తినేది 8 తిన్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనకు ప్రాక్టికల్ గా చూడండి మీరు, బద్ధకం వచ్చేస్తుంది, ఆవలింతలు వచ్చేస్తుంది, ఏదైనా పని చేయాలంటే కూడా చేయలేము. కానీ 4 ఇడ్లీలు తిన్నత 2 తిన్నామనుకోండి, ఆ తినగానే కూడా టకటక పని చేస్తుంటాం. మనం అన్నం తిన్నప్పుడు కూడా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మనం తక్కువ తింటామో అప్పుడు ఎలా ఉంటామంటే మళ్ళీ తినగానే అన్ని పనులు టకటక చేసుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే మరి ఆహారం రుచికరం ఉందని మనం పుష్టిగా తిన్నాం అనుకోండి, తినగానే అబ్బా మంచం మీద కొంచెం పండుకుంటే బాగుంటుంది. ప్రాక్టికల్ గా మనం చూసిన వాళ్ళమే. పుష్టిగా ఎప్పుడైతే తింటామో ఫ్రెండ్స్, బద్ధకం వచ్చేస్తుంది. అలా ఇలాంటి సత్యాన్ని, శరీర ధర్మాన్ని గురుగారు చక్కగా మనకు బోధించడం జరిగింది. తర్వాత కుటుంబ ధర్మం. కుటుంబంలో ఎలా ఉండాలి, స్త్రీ ధర్మం ఏంది, పురుషుని ధర్మం ఏంది, తల్లిదండ్రుల ధర్మం ఏంది, పిల్లల ధర్మం ఏంది, ఎవరి ధర్మాన్ని వాళ్ళకు క్షుణ్ణంగా నేర్పించిండు. ఇప్పుడు సమాజంలో మామూలుగా అయితే ఏమంటామంటే, స్త్రీ చేయవలసిందే, ఎంత పని అయినా సరే చేయవలసిందే. ఇప్పుడు ఇద్దరు డ్యూటీకి వెళ్తున్నారు అనుకుందాం, భార్య భర్త ఇద్దరు వెళ్తారు, మళ్ళీ ఆమె రావంగానే పాపం బ్యాగ్ అక్కడ పెట్టేసేయాలి, రాగానే కాళ్ళు కడుక్కొని కాఫీ పెట్టాలి, టీ పెట్టాలి, భర్తకి ఇవ్వాలి, వంట చేయాలి, పిల్లలకు పెట్టాలి, అత్తమామ పెట్టాలి, అన్ని చేయాలి. కానీ అదే భర్త అయితే రాగానే హాయిగా కాళ్ళు కడుక్కొని కాఫీ ఇస్తే దాగి కూర్చోవడం. ఇది కూడా గురువు గారు ఎంతో చక్కగా నేర్పిండు. స్త్రీ బాధ్యతని కాదు, పురుషుని బాధ్యత కూడా ఉంది. పురుషుడు కూడా స్త్రీలో అన్ని వంచుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక ఆత్మ ఒకటే కదా. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించినప్పుడు పురుషుడు కూడా అన్నిట్లో పాల్గొనాలి కుటుంబంలో. అప్పుడు ఏమైతుందంటే ఆ ఇద్దరికి కూడా కమ్యూనికేషన్ అనేది ఉంటది. చక్కగా నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు, మనకు న్యూటన్ సార్ కూడా చాలా నేర్పిస్తాడు ఫ్రెండ్స్. మనం సోలుకోవచ్చుకు పోయిన వాళ్ళు కూడా చాలా మట్టుకు ఎన్నో నేర్చుకుంటారు. అన్ని పనులు చేపిస్తాడు వాళ్ళతో. ఎలా ఉండాలి అంటే, ఇద్దరు ఈక్వల్ గా చేసుకున్నారంటే అక్కడ ఆనందమే ఉంటది. ఇంకా ఇద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు ఉండవు. తర్వాత పిల్లలు, ఇప్పుడు అత్తమామ ఉన్నారు, వాళ్ళు కోడలకు హెల్ప్ చేయాలి తప్పకుండా, కోడలు వాళ్ళకి సేవ చేయాలి. ఎవరు ఎలా ఎలా ఉండాలి కుటుంబంలో అనేది కుటుంబ ధర్మాన్ని చక్కగా నేర్పించండి. పిల్లలు మనకి తెలుసు, పిల్లల్ని ఏమంటాం, మనం చెప్తే వాళ్ళు వినాలంటాం, ప్రతిదీ చెప్పింది వినాలే. కానీ గురువు గారు చెప్పింది ఏంటంటే, పిల్లలను కూడా ఫ్రెండ్స్ గా చూడాలి. ఒక ఫ్రెండ్స్ తో ఎలా ఉంటామో పిల్లలతో అలా ఉండి అలా పెంచాలి. పిల్లలు పెంచి మన వైపు తెచ్చి పిల్లలకు ఆత్మ జ్ఞానాన్ని నేర్పించాలి. అప్పుడే సరి అయిన కుటుంబ ధర్మం. ఎంతవరకు ఈ యొక్క కుటుంబ ధర్మాన్ని అసలు పాటిస్తున్నారు? లేచి నుంచి బిజీ లైఫ్, బిజీ లైఫ్, బిజీ లైఫ్ తీరదు. బిజీ లైఫ్ చేసి చేసి ఏం చేస్తున్నావు? కోటి విద్యలు కూడా కూటికి కొరకే ఫ్రెండ్స్. కోటి విద్యలు కూటి కొరకే. మరి ఆ బుక్కెడు అన్నంకే నువ్వు ఎంత వెంపర్లాడితే నాయనా, నీ జీవితం బోలెడంత జీవితం ఉంది. జంతువునాం నర జన్మ దుర్లభం. 84 లక్షల జన్మల్లో శ్రేష్టమైన జన్మ ఇచ్చాడు నీకు. దేనికోసం? వెంపర్లాట కోసమా? ఈ వెంపర్లాటగా ఏ జ్ఞానం లేని ప్రతి జీవి అంతే, తన ఆహారాన్ని వెతుక్కొని తింటుంది. మరి నువ్వు ఈక్వల్ కాదు, ఇంకా కింది స్థాయి. నిజం చెప్పాలంటే ఈరోజు
అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినారంటే ఆ యొక్క జ్ఞానం లేని పక్షులనైనా జంతువులైనా అంతకన్నా కూడా ఈరోజు మానవులం దిగజారిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వెంపర్లాట, ఇంకోటి ఏమీ లేదు. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తున్నావు? 24 గంటలు ఎంత కేటాయిస్తున్నావు? నీ కోసం, నీ శరీరం కోసం ఎంత కేటాయిస్తున్నావు? కుటుంబం కోసం ఎంత కేటాయిస్తున్నావు? డబ్బు సంపాదించడానికి ఎంత కేటాయిస్తున్నావు? పరమాత్మకి ఎంత కేటాయిస్తున్నావు? నీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి పంపించిండు. తల నుంచి కాలిగూరి వరకు 72,000 నాడీ మండలం ఇచ్చి ప్రతి అవయవాలు ఎలా పనిచేయాలి, తిన్న ఆహారం అరిగించే మిషన్లు, మనలో లక్షల మిషన్లు పెట్టి పంపించండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కృతజ్ఞత చెప్తున్నామా? నా జీర్ణాశయానికి కృతజ్ఞతలు, నేను తినే ఆహారాన్ని చక్కగా అరిగిస్తుంది అని చెప్తున్నామా ఫ్రెండ్స్? ఎప్పుడైనా తెలియదు విలువ. మనలో నా హార్ట్కు కృతజ్ఞతలు, ఎంతో చక్కగా నా రక్తాన్ని ఫిల్టర్ చేసి 72,000 నాడలకు అందిస్తుంది. చెప్తున్నామా? లేదు. ఎంత కొన్ని లక్షల మిషన్లు మనలో అమర్చిండు పరమాత్మ. మరి అలాంటి వాటికి ఎంతవరకు కృతజ్ఞతతో ఉంటున్నాం మనం? ఆలోచిస్తున్నామా? ఏమన్నా వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళడం, ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా పర్వాలేదు. కానీ కాదు ఫ్రెండ్స్, పాజిటివ్ మైండ్ తో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటావో పంచభూతాలకైనా, పరమాత్మునికైనా, నీ శరీరానికైనా, శరీరంలో ఉన్న అవయవాలకు, చక్రాస్కు, కణాలకు, వీటన్నిటికీ ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావంతో ప్రతి క్షణం ఫ్రెండ్స్, పొద్దున్న లేస్తే మధ్యాహ్నం వరకు నిజం నేను పొద్దున్న తిన్న టిఫిన్ చక్కగా అరిగించినందుకు కృతజ్ఞతలు. అరగలేదనుకోండి, ఎలా ఉంటది ఫ్రెండ్స్? మనం ఏమైంది, యాసిడిటీ వచ్చింది, అన్నం అరుగుతలేదు, అన్నం అరుగుతలేదు అన్న ఇదే జపిస్తుంటాం. కానీ మన ఆలోచన విధానంతో కూడా ఎన్నో జబ్బులను మనం తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. అలా కృతజ్ఞతా భావంతో మరి మనం జీవించాలని నేర్చుకున్నాం గురువు గారి దగ్గర. కుటుంబ ధర్మం, కుటుంబ ధర్మంలో ఎలా జీవించాలి, ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, సాధన చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది మన వాస్తవానికి మనం బాధ్యులమని. అప్పుడు మనం సరెండర్ అయిపోతాం. భర్త ధ్యానం చేస్తే భార్య ఎలా ఉన్నా సరే ఓర్చేసుకుంటాడు. ఒకవేళ భార్య ధ్యానం చేస్తే భర్తను ఓర్చేసుకుంటది. ఎస్, నేను ఎన్నుకున్న లైఫే. అత్తమామలైనా ఓర్చేసుకుంటది, పిల్లల్ని ఎలా వహించాలని చూస్తుంది. ఇలా గొప్ప సత్యాన్ని తెలుసుకొని మన కుటుంబ ధర్మంలో జీవిస్తాం ఫ్రెండ్స్. కుటుంబం ఇంపార్టెంట్. రెండవ ధర్మం, ఫస్ట్ మనం మార్చుకుంటాం. ధ్యానం ద్వారా మనం మార్చుకుంటాం. ఎంతవరకు తినాలి, నా ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి, నేను బాగుంటేనే ఆపేసి అని చక్కగా నేర్చుకొని తను కుటుంబంలోకి అడుగుపెట్టి అలా కుటుంబ జీవితాన్ని కూడా చక్కగా సర్దిద్దుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రెండు నేర్చుకున్నాక గురుధర్మం. ఎప్పుడైతే మనము ఆ గురువు దగ్గర ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజంలోకి వెళ్ళి అక్కడ చక్కగా ఎవరితో మాట్లాడినా వినయంగా మాట్లాడడం, మనతో ఉన్న దాంట్లో ఇతరులకు ఎలా సహాయం చేయాలి, మనము అంతకు ముందు తెలుసుకొని సత్యాన్ని దీంట్లో ఎలా తెలుసుకుంటామంటే, నా తోబుట్టువులు ఫస్ట్, నా కుటుంబం తర్వాత నా తోబుట్టువులు, మా మా బంధువులు, ఇదే మనం తెలుసుకున్న సత్యం ఫ్రెండ్స్. కానీ ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొని ఈ ధ్యాన సాధన ద్వారా మనం ఎప్పుడైతే సమాజంలోకి వెళ్తున్నామో, ఆ గురువు గారి ధ్యానం ద్వారా అందరూ కూడా మన బంధువులే. చూడండి, ఒక ధ్యాని ఎక్కడైనా ఒక ధ్యాని ఉన్నారంటే ఫ్రెండ్స్, మనకి ఎంతో ధైర్యం. ఎందుకంటే మనం ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా ఎంతో చక్కగా వండి పెట్టగలుగుతారు. నేను ఎన్నో ఫేస్ చేసిన. అసలు ధ్యానులే లేరంటే మనకు షెల్టర్ ఇచ్చేటోళ్ళే ఉండరు ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళినా అసలు ఇచ్చే వాళ్ళే ఉండరు. కానీ ఒక్క గ్రామంలో ఒక ధ్యాని ఉంటే ఎనీ టైం ఎప్పుడు వచ్చినా పర్వాలేదు,
పెట్టడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఎవరు నేర్పిండ్రు? గురువుగారు నేర్పిన జ్ఞానం అద్భుతంగా. అప్పుడు మనం నా బంధువులే గారు, నా పిల్లలే గారు, మన పిల్లల్ని ఎంత చూసుకుంటామో పక్కల పిల్లలను కూడా అలా చూస్తాం. ఎందుకంటే పిల్లలు కదా, అవి వాళ్ళు కూడా ఆత్మస్వరూపులు కదా అనే తత్వంలో అందరిని కూడా ఒకలాగా చూస్తాం. మన తోబుట్టువులే కాదు, ఎవరైనా సరే ధ్యానం చేస్తాం. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తారంటే మీరంతా నా తోబుట్టువులు. అసలు ఎంత ఆనందమో. మనది ఒకటే, మన 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 మైండ్, మన ఆలోచన ఒకటే, మన రూట్ ఒకటే. ఇంకేం కావాలి ఫ్రెండ్స్? సమాజంలో చక్కగా సమాజ ధర్మాన్ని ఆత్మజ్ఞాని నిర్వర్తిస్తాడు. అలాంటి జ్ఞానం గురువు గారు మనకు నేర్పించిండు. ఇప్పుడు మనము రియల్ గా మనం ఎంతో ఫేస్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అసలు మనకు సమస్యనే రాదు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేది గమనించి మనం మాట్లాడతాం. ఓహో, ఇక్కడ ఇది ఉంది అని తగ్గాలి అక్కడ. ఎప్పుడైనా గురువు గారు ఒక మెట్టు తగ్గాలే, ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడైనా ఒక మెట్టు తగ్గాలి అని నేర్పించండి ఫ్రెండ్స్. ఒక మెట్టు మనం తగ్గినాక గొడవ ఉంటుందా? చూడండి, కుటుంబంలో కూడా భర్త విషయంలో ఒక మెట్టు తగ్గుదాం, అత్తమామ విషయంలో ఒక మెట్టు తగ్గుదాం, మన పిల్లల విషయంలో కూడా ఒక మెట్టు తగ్గుదాం. వాళ్ళేమన్నా అన్నా చూడండి, అక్కడ గొడవలు లేవు, కానీ తగ్గుతామా? తగ్గం మనం. ఓకే, వాళ్ళేమంటే మనం అలా సమాజ ధర్మాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తాం ఫ్రెండ్స్. అలా నిర్వర్తించాలని గురువు గారు నేర్పించింది మనకు. సమాజంలో నువ్వు ఎలా ఉండాలి అసలు? ఫస్ట్ నీ శరీరాన్ని చూసుకో, తర్వాత నీ కుటుంబాన్ని చూసుకో, తర్వాత సమాజంలోకి వెళ్ళు. ఫస్ట్ సారీ సారీ ఫ్రెండ్స్, ఆ గురువు నేర్పిన జ్ఞానాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే సమాజంలో పంచడం, ప్రేమతత్వం పొందడం. మనము ధ్యానం చేసి మనం ఆరోగ్యంగా ఉండి మన కుటుంబంలో ఆనందం ఉన్నప్పుడు కేవలం ఆనందాన్ని చూస్తాం ఫ్రెండ్స్. కానీ సమాజంలోకి ఎప్పుడైతే వెళ్తామో, అందరితో చక్కగా మాట్లాడి ధ్యానం నేర్పిస్తామో, మన ధ్యానం చెప్పిన తర్వాత కొంతమంది, మనం ఒక 10 మంది చెప్తాం, 20 మంది చెప్తాం, 50 మంది చెప్తాం. 50 మందిలో ఇద్దరు నేర్చుకొని కూడా, మేడం మీరు చెప్పిన ధ్యానం బాగుంది మేడం, మేము చేస్తున్నాము, మాకు ఈ నొప్పి తగ్గిపోయింది, ఈ అనారోగ్యం తగ్గిపోయింది, మేము చక్కగా ఉన్నాం, మా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం అని వాళ్ళు సంతోషంగా ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు ఫ్రెండ్స్, అప్పుడు మనం బ్రహ్మానందాన్ని పొందుతాం. నిజం కదా, నేను చెప్పిన ధ్యానము బాగా పనిచేసింది కదా, వాళ్ళు నిజంగా చేసుకోండి మేడం అన్ని. అదే మ్యూట్ మీరు ఇవ్వట్లేదు, రాలే మేడం. ఓకే మేడం, నాకు ఎందుకో సిగ్నల్ ఈరోజు ప్రాబ్లం. అలా సమాజ ధర్మంలో కూడా మనం చక్కగా నిర్వర్తిస్తాం ఫ్రెండ్స్. ఆ గురువు గారు సమాజ ధర్మాన్ని నిర్వర్తించమని చెప్పిండు. మనం అలా ఆటోమేటిక్ మన నుంచి వచ్చేస్తుంది. ఆత్మజ్ఞాని ఎప్పుడైతే ధ్యాన సాధనలు ఉంటామో సమాజంలో కూడా మనం చక్కగా మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. తర్వాత సమాజం వెళ్ళిన తర్వాత ప్రకృతి ధర్మం, ప్రకృతిలో ఎలా జీవించాలి అస్సలే తెలియదు. మనుషులతోనే ఫ్రెండ్షిప్ తెలుసు ఫ్రెండ్స్, కానీ అసలు ప్రకృతితో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ప్రకృతిలో ఎలా ఉండాలి, ప్రకృతి మనకు ఎంత మేలు చేస్తుంది, ప్రకృతి ఎలా మనను సంరక్షిస్తుంది, మనం ప్రకృతికి ఏమిస్తుంది, ఇది ఎంత గొప్ప కాన్సెప్ట్. ఇది మర్చిపోవద్దు ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. నేను ఎప్పుడు కూడా ఎక్కువ మటుకు లైవ్ క్లాస్ లో కూడా నేను ఈ కాన్సెప్ట్ చెప్తుంటా. ఎందుకంటే అందరం మర్చిపోయిన మీ ధర్మాలను, ఇది అందరికి అవసరం. ఒకసారి చెప్పిన కదా,
అంటే ఒక్కసారి కాదు, ఎక్కడికి వెళ్ళినా కొత్తోళ్ళే. కాబట్టి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం. ప్రకృతి ధర్మాన్ని ఎలా మనిషి ఈ రోజు మరి నిర్వర్తించాలి. ఈ ప్రకృతిలో 84 లక్షల ఎన్నో జీవులున్నా, ఎన్నో జంతువులు పక్షులు అన్ని ఉన్నా, మానవుడు ఒక్కడు లేకుంటే అన్ని హ్యాపీగా జీవిస్తాయి. కానీ ఈ రోజు మానవుడు జీవించలేను అన్నిటిని కూడా మరి కలుషితం చేసేస్తుండు. మానవుడు లేడు, అన్ని హ్యాపీగా జీవిస్తాయి. కానీ అన్ని లేకుండా మరి అన్నిటిని కూడా మానవుడు ఒక్కడే పాడు చేస్తుండు. ఫ్రెండ్స్, ఆలోచించండి. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే, ఇంత దుర్లభమైన జన్మ తీసుకొని వచ్చిన నువ్వు ఏం చేస్తున్నావు నాయన ప్రకృతికి? అసలు ఏం చేస్తున్నాం? చెట్ల నుంచి మనం ఎంత లాభాన్ని పొందుతున్నాం, చెట్లు మనకి ఎంత మేలు చేస్తున్నాయి, మరి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు వాటర్ ఉంది, వాటర్ ని ఎంతో వాడుకుంటున్నాం, వాటర్ ఎక్కువ జీవించలేం. కానీ వాటర్ ఏం చేస్తున్నాం? మొత్తం కలుషితం చేసేస్తున్నాం. గాలి ఉంది, గాలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? నీ శ్వాస ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆక్సిజన్ పెడితే, ఒక పెద్ద మనిషికి ఆక్సిజన్ పెడితే ఆయనకు కొన్ని లక్షల ఖర్చు వచ్చిందట. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో బిల్లు చూసి ఆయన ఏడుస్తుండట బోర్న. ఏడ్చినప్పుడు డాక్టర్లు వచ్చి, ఏమైందయ్యా, బాగైనావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో ఇంత బిల్లా, ఆక్సిజన్ ప్రాబ్లం వస్తే అంటుండట. అంటే ఫ్రెండ్స్, మరి ఇంత స్వచ్ఛందమైన ఆక్సిజన్ రోజు పీల్చుకుంటున్నామే, ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా ఏమైనా బిల్లు కడుతున్నామని? కానీ ఈ ఆక్సిజన్ ఎంత కలుషితం చేస్తుండే ఈరోజు మానవుడు, ఆలోచిద్దాం. ఎన్ని కంపెనీలు ఫ్రెండ్స్. అయితే ఓకే ఫ్రెండ్స్, అలా మరి ఈ రోజు వాటర్ ను కూడా మనం ఎంతో కలుషితం చేయడం జరుగుతుంది. మరి గాలిని కూడా ఎంతో ఆ మానవుడు కలుషితం చేయడం జరుగుతుంది. పంచభూతాలు టోటల్ గా మన వచ్చేసి భూమాత. ఈ భూమాతను కూడా మనిషి ఎంతో మరి పాడు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో చక్కటి ఇల్లు పోసి ఎంత వండినా పర్వాలేదు అన్నారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి దానికి మనం అందరం వాడుతున్నాం. కూరగాయలు చూడండి, పండ్లు చూడండి, వ్యవసాయం టోటల్ గా మరి ప్రకృతి వ్యవసాయం కాదు, కెమికల్ వ్యవసాయం అయిపోయింది. ఆ భూమికి కూడా ఎన్నో రకాల మందులు కొడుతూ మనిషి ఆ భూమిని మొత్తం టోటల్ దాంట్లో ఏం సారం లేకుండా పంటలు పండించడం జరుగుతుంది. అదే చాలా కాన్సెప్ట్ ఉంది మేడం, మనకు ఇది కొంచెం స్ట్రక్ అవుతుంది. అద్భుతమైన మరి ప్రకృతి ధర్మం మనం ఎంత చెప్పుకున్నా, టోటల్ గా ప్రకృతి ధర్మమే ఒక క్లాస్ చెప్పొచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది. గురువు గారు మరి ఇంత సబ్జెక్టు మనకు అందించిండు ఫ్రెండ్స్. మనం నేర్చుకున్నాము ఫస్ట్ శరీర ధర్మం నేర్చుకొని కుటుంబంలో చక్కగా విరాజిల్లి, ఆ కుటుంబంలో విరాజిల్లిన తర్వాత చక్కగా సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా మనం చూస్తుంటే, మనం మాట్లాడుతుండే అందరు కూడా ఎంతో చక్కగా మాట్లాడతారు. ఎందుకంటే మనం వినయం నేర్చుకున్నాం. ఫస్ట్ మనిషికి వినయం కావాలి ఫ్రెండ్స్. ఆ వినయం ఎప్పుడు వస్తుంది? సాధన ద్వారా, సత్సంగ్ ద్వారా వస్తుంది. గురుగారి సత్సంగాలు ఎప్పుడైతే మనం వింటుంటామో, ఆ విన్నప్పుడు మనలో వినయం ఏర్పడుతుంది. వినయం ఏర్పడ్డప్పుడు మన యొక్క వాక్కు చాలా చక్కగా వస్తుంది. ఎవరినైనా సరే, కులం మతం అనేది మనకు లేదు ఫ్రెండ్స్. ఎవరైనా, ఏ ఆత్మ అయినా పర్వాలే, చక్కగా మనం మాట్లాడగలుగుతాం. అలా మాట్లాడినప్పుడు మనం సమాజంలో అద్భుతంగా ముందుకెళ్తాం. తర్వాత వచ్చి ఒక మెడిటేటర్, ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ప్రకృతిని పాడు చేయరు ఫ్రెండ్స్. నాతో ఎంత నేను ఆపగలుగుతా అని తప్పకుండా ఈరోజు మరి లక్షలాది మంది, కోట్లాది మందిని గురువు గారు తయారు చేసిండు. వాళ్ళ ద్వారా ఈరోజు చాలా చాలా వరకు మేలు జరుగుతుంది. మన ఆలోచన ద్వారా, మన గ్రూప్ మెడిటేషన్ల ద్వారా మరి ఎంతో రక్షింపబడుతుంది. ఇలా ఇంకా ముందుకు వెళ్దాం. మరి అందుకే విశ్వవ్యాప్తం కావాలి ఈ ప్రకృతి ధర్మాలను మనం. రాబోయే రోజుల్లో పిల్లలకు తప్పకుండా ఈ ధర్మాలను మనం నేర్పించాలి ఫ్రెండ్స్. నేర్పించి చక్కటి పంచభూతాలను, ప్రకృతి ధర్మాన్ని 100% కాపాడే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇది చాలా గొప్ప సబ్జెక్టు. మరి దీన్ని మనం అందరం పాటిస్తూ ఆ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇస్తే గురువు గారి మాటలు మళ్ళా చెప్పుకున్నాం. ఈరోజు స్ట్రక్ అవుతుంది. టైం అయిపోయింది కదా మేడం? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. టైం ఓకే. అయిపోయింది. టైం అయిపోయింది. మనము ఓకే ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ మరి మధ్య కంటిన్యూ మధ్యలో చేద్దాం. డిస్టర్బ్ కావడం జరిగింది.
మేడం. కంటిన్యూ చేద్దాంలేండి మేడం తర్వాత. మళ్ళీ ఎప్పుడైనా పర్వాలే. అద్భుతమైన జ్ఞానం. ఈ 5 ధర్మాలు మాత్రం మనం చక్కగా మన జీవితంలో ఫుల్ చేసుకొని మనతో ఎంత అవుతుంది, మనం ఎంత వరకు మనం మార్చగలుగుతున్నాం, మార్చాలి మేడం. ధర్మం అనేది మనం నేర్చుకున్నాం, సత్యం అనేది మనం నేర్చుకున్నాం. సత్యం కాబట్టి మనము ఎంత చేస్తున్నాం అక్కడ మన ఖాతాలో జమ అవుతుంది. నేర్చుకొని ఉన్నామా ఉండడం కాదు, మనం మనం సంపాదించాలి డబ్బులు అంటే మనం ఎంతో ప్రయాసపడతాం. డబ్బుల కోసం ఎంత ఏ జాబ్ అయినా చేస్తాము, ఏ వర్క్ అయినా చేసి డబ్బులు సంపాదించి ఎలా డిపాజిట్ చేస్తున్నామో మన ఆత్మ కోసం మనం అక్కడ వెళ్ళిన తర్వాత మన ఆ ఖాతాలో, పైలోకాల ఖాతాలో మరి మనం జమ చేసుకోవాలంటే వీటి అన్నిటిలో ఫుల్ఫిల్ అయ్యి మనతో అయినంత మటుకు మనం ఈ ధర్మాల్లో జీవించి మరి అందరికి మేలు చేద్దాం, లోక కళ్యాణంలో పాల్గొందాం. ఈ అవకాశం ఇచ్చిన మరి మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు మేడం.